వెల్త్ క్రియేట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. లైక్ నా దగ్గర ఒక 5 crore ఉండాలి, 10 crore ఉండాలి ఇలా. బట్ ఓన్లీ కొంతమంది మాత్రమే అచీవ్ అవుతారు. ఎందుకంటే దే టేక్ రైట్ డెసిషన్స్. సో ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో అలాంటి ఇంకొక కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో ఈ 57,98,000 అండ్ 4.76% రిటర్న్స్ వచ్చిన పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేయనా, లేదంటే 64,57,000 సిమిలర్ అమౌంట్ బట్ 1,29 lakhs అయింది ఇది అండ్ 14.81% వచ్చిన ఈ పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేయనా. ఈ రెండు పోర్ట్ఫోలియోలు మీరు చూసుకుంటే కనుక అమౌంట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది, బట్ రిటర్న్స్ అనేవి డిఫరెన్స్ ఉంది అండ్ టోటల్ అమౌంట్ చూసుకున్న డిఫరెన్స్ ఉంది. సో లెట్స్ సి 4% వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలాగో 14% 81 అంటే మంచి రిటర్న్ అన్నట్టే. ఈవెన్ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే డౌన్ లో ఉంది కంపేర్ టు ఆల్ టైమ్ హై. 86,000 ఆల్ టైమ్ హై అండ్ 77,000 ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. నిఫ్టీ చూసుకుంటే 26,000 ఆల్ టైమ్ హై అండ్ 24,000 ఉంది. ఈ సినారియోలో ఈయనకి 14.81 అంటే మార్కెట్ హై అయినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, నేనైతే అదర్ పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 57 lakhs కి జస్ట్ గెయిన్ 3.31 lakhs వచ్చింది అండ్ 4.76% రిటర్న్ అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ అమౌంట్ అనేది ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ మీరు ఎంత టైం ఇచ్చారనేది ఇక్కడ మ్యాటర్. ఓకే, సో ఆ పోర్ట్ఫోలియోలో 1 crore దాటేసింది ఆల్రెడీ. ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్, నా ఇనిషియల్ క్లయింట్ ఆయన ప్లాటినం మెంబర్షిప్. సో అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ క్లయింట్ వచ్చేటప్పుడు రీసెంట్లీ అంటే ఐ థింక్ లాస్ట్ 2 years or 3 years బ్యాక్ జాయిన్ అయిన క్లయింట్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక 2025 నుంచి ఆయన చేస్తున్నారు. సో మనం చూడొచ్చు వన్ ఆఫ్ ద ఫండ్ నేను పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై టు అండర్స్టాండ్. ఇందులో ఫస్ట్ ఫండ్ వచ్చేటప్పటికి యాక్సెస్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్. క్లయింట్ 75,000 ఇన్వెస్ట్ చేశారు, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పియూఆర్ అంటే. అండ్ దాని తర్వాత 1,000 రూపీస్, దాని తర్వాత 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ ఏప్రిల్ 2026 వరకు కంటిన్యూ చేస్తారు. సో 1,06,000 టోటల్ క్లయింట్ ఇన్వెస్ట్ చేసింది. 1.46 lakhs అయింది. ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ బాగా రిటర్న్స్ అనేవి ఎక్కువ ఇచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ లోనే ఉందని అనుకోవచ్చు. మళ్ళీ అప్ అయినప్పుడు అప్ అవుతుంది. సో ఎవరైనా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మీకు ఇచ్చే అప్డేట్ ఏంటంటే, ఆ మార్కెట్ హై అయిపోతున్నప్పుడు కాకుండా మీరు దానికి ముందు ఒక 10 years నుంచో లేదంటే 5 years నుంచో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంత్లీ 5,000, మంత్లీ 2,000, మంత్లీ 10,000 ఇలాగా మార్కెట్ ఏదో ఒక టైంలో 10 years అని అనుకుంటే ఏదో టైంలో మళ్ళీ అప్ అవుతుంది. అప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు మార్కెట్ హై అయిపోయినప్పుడు ఈ సిల్వర్ అండ్ గోల్డ్ బాగా పెరిగిపోయినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే దట్స్ అ రాంగ్ స్ట్రాటజీ. ఓకే, దిస్ వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అది 1,20,000 అయింది. 64% రిటర్న్. ఇక్కడ ఎక్కువ రిటర్న్ మీకు చూపిస్తుంది, బట్ డోంట్ ఫాల్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇది రీసెంట్ ఇన్వెస్ట్మెంట్, మార్చ్ 2026. షార్ట్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్ చూపిస్తుంది మీరు చూసుకుంటే, లేదంటే షార్ట్ టర్మ్ లో నెగిటివ్ రిటర్న్స్ చూపిస్తాయి. షార్ట్ టర్మ్ అనేది మీరు కన్సిడర్ చేయకూడదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో గానీ, రియల్ ఎస్టేట్ లో గానీ, స్టాక్ మార్కెట్ లో గానీ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నా మీరు అట్లీస్ట్ 5 years అయితే వెయిట్ చేయాలి. ఐడియల్ టైం అంటే 7 to 10 years అనేది రైట్ టైం. ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. దీనిలో 25,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్ఐపి తగ్గింది బట్ సేమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ దీనిలో పెద్ద రిటర్న్స్ లేవు, ఎందుకంటే ఇది కొంచెం డౌన్ లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ రిటర్న్ అండ్ స్టేబుల్ రిటర్న్ ఇస్తుంది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే. అండ్ మరి 18%, 20% అలా ఉండదు. 12 to 15% రిటర్న్ అనేది యూజువల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అగైన్ మార్కెట్ డిపెండెన్సీ కాబట్టి ఇది రీసెంట్లీ స్టార్టెడ్ 2025. సో అందుకని ఎక్కువ రిటర్న్ అనేది లేదు. సో 2.55 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది 2.56 lakhs అయింది. ఈ ఫండ్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇది బాగా గ్రో అవుతుంది. హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. 1.6 lakhs ఇన్వెస్ట్మెంట్ జరిగితే 1.65 lakhs అయింది. 5.26% రిటర్న్. ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. ఇది 2024 నవంబర్ నుంచి 5,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు అండ్ మార్చ్ లో ఆపేసినట్టున్నారు. 90,000 టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయింది. 99,000 అయింది. సో 10.47% అనేది మీరు రిటర్న్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఎస్ఐపి ఒక 5 years, 7 years నుంచి చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఎస్ఐపి ఆపేసారని అనుకోండి, ఆపేసి 2-3 ఏళ్ళు ఆగితే అది ఎక్కువ రిటర్న్ మీకు చూపిస్తుంది. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. ఎందుకంటే అది మీకు చాలా రీసెంట్ లో 2 years, 3 years నుంచి మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి ఎక్కువ రిటర్న్ చూపిస్తుంది. ఓకే, బట్ మీరు కంటిన్యూస్ ఎస్ఐపి చేసుకుంటూ ఉంటే తక్కువ రిటర్న్ అన్నట్టు ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ వెల్త్. ఓకే, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ కన్సంప్షన్ ఫండ్ 1 lakh రూపీస్ 2024 లో క్లయింట్ 1 time ఇన్వెస్ట్ చేశారు అండ్ 1 lakh అలా 97,000 అండ్ మైనస్ లో ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. బట్ కన్సంప్షన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అలా ఉంచండి. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ రిటర్న్. సో మీరు దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ తో కంపేర్ చేస్తే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో స్టేబుల్ గా రిటర్న్ ఇస్తుంది. 1 lakh రూపీస్ మీరు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఉంది అంటే మీకు సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ 7% లెక్కన 7,000 యాడ్ అవుతూ వస్తుంది. బట్ దానికి అప్పర్ కి వెళ్లే ఛాన్స్ అనేది లేదు. మీరు ఇక్కడ చూసుకుంటే 1 lakh
lakh కి నియర్ బై 1.5 year ఆర్ 2 years వేసుకున్నాం మనం జనరల్ గా 1 lakh కి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి రాలేదు, ఇప్పుడు ఇంకా లాస్ లోనే ఉంది. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ ఉంటాయి, మీరు అది అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్స్ అనేవి డౌన్ లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు విత్డ్రా. ఓకే, అండ్ మీ గోల్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసి దాని ప్రకారం చేయండి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్, ఇక్కడ 25,000 ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి జరుగుతుంది. 2.25 lakh టోటల్ ఇన్వెస్ట్మెంట్, 2.28 lakhs అయింది. 2.29% రిటర్న్, తక్కువ రిటర్న్. ఓకే, బట్ ఇది మనం చూసుకుంటే ఇది అక్యుములేషన్ ఫేజ్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీ కిడ్స్ రిలేటెడ్ గోల్స్ ఉండొచ్చు, వాళ్ళ స్టడీస్ కానీ, లేదంటే మ్యారేజెస్ కానీ, లేదంటే వాళ్ళని సెటిల్ చేయడానికి మీ రిటైర్మెంట్ గోల్ ఉండొచ్చు. ఇవన్నీ నెక్స్ట్ 2-3 years లో వచ్చే గోల్స్ కాదు కదా, లాంగ్ టర్మ్ గోల్స్. సో మీరు గోల్స్ పెట్టుకుని గోల్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇక్కడ మీరు క్లైంట్ చూస్తే కనుక 6 lakhs వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు. అక్టోబర్ 2024 లో 3 lakh ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అండ్ మీరు ఈ పర్టికులర్ ది మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ 6 lakhs ది పెద్ద రిటర్న్ ఏమి రాలేదు ఇక్కడ. ఓకే, ఈ 3 lakhs ది కూడా రిటర్న్ ఏమి రాలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు ఏ రిటర్న్ రాలా. ఈ 5,000 ఎస్ఐపి అనేది టోటల్ 9.9 lakh ఇన్వెస్ట్మెంట్ అయింది అండ్ ఇప్పుడు కూడా 9.9 lakhs ఉంది, పెద్ద రిటర్న్ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అనేది డౌన్ ఉంది. 2024 లో ఎంత ఉందో ఇంచుమించు అంతే మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. లార్జ్ క్యాప్ వచ్చేటప్పుడు మనం డైరెక్ట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీతో కంపేర్ చేయొచ్చు. సో ఈ రెండు మీరు చూసుకుంటే మీకు అది అర్థమవుతుంది. డోంట్ వర్రీ, ఈ రిలేటెడ్ మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ రిటర్న్. ఓకే, డోంట్ వర్రీ. అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్, బిజినెసెస్ అండ్ నాట్ ఓన్లీ వన్ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఈచ్ ఫండ్ జనరల్ గా 30 నుంచి 50 స్టాక్స్ దాకా వెళ్తూ ఉంటుంది. సో డోంట్ వర్రీ. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్, ఇది రీసెంట్లీ స్టార్టెడ్. ఇది కూడా 2024 లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ 1 lakh అలా సేమ్ ఉంది. నెక్స్ట్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 5,000 ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. బట్ ఇది మీరు చూసుకుంటే కనుక స్మాల్ క్యాప్ అనేది ఇట్ ఇస్ గేవ్ ఏ గుడ్ రిటర్న్. 5,000 ఎస్ఐపి అనేది 1.2 lakhs అయింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 1.32 lakhs అనేది ఉంది, 12.55% రిటర్న్. నెక్స్ట్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2024 లో 5,000 తో స్టార్ట్ చేసింది, 90,000 అయింది, 1,02,000, ఇది కూడా 13.2% రిటర్న్. ఇలా మనం డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనం డీటెయిల్ గా చూస్తే ఒక ఫండ్ బెటర్ గా రిటర్న్ ఇచ్చి ఉండొచ్చు, ఒక ఫండ్ బెటర్ గా రిటర్న్ ఇవ్వకుండా ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు మీకు చూపించిన పోర్ట్ఫోలియో అంతా కూడా రీసెంట్లీ లైక్ 2 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. మీకు ఇందాక స్టార్టింగ్ లో నేను అడిగాను కదా, ఇంకోటి 13% పైన 14% నియర్ బై రిటర్న్ వచ్చిన ప్రొడక్ట్ ఒకటి. ఆ పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీకు ఇవన్నీ కూడా హై ఉంటాయి, ఎందుకంటే అది లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్న పోర్ట్ఫోలియో కాబట్టి. సో డోంట్ వర్రీ, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటనేది కీప్ ఇన్వెస్టింగ్. అండ్ మీరు ఎక్కువ రోజులు మార్కెట్ లో ఉన్నట్లయితే కనుక స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్ లో మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. అండ్ మనం ట్రేడింగ్ చేయట్లేదు, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం లాంగ్ టర్మ్ కి. ట్రేడింగ్ అంటే కనుక షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఉంటుంది. ఇన్వెస్టింగ్ వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డింగ్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్, ఎస్ఐపిస్ గానీ లంసమ్స్ గానీ. అండ్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ వెరీ గుడ్ రిజల్ట్. ఓకే, బట్ ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ టైం ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. థ్యాంక్ యూ. ఐ హోప్ నేను చెప్పింది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఈ మొత్తం డేటా కూడా ట్రై టు అండర్స్టాండ్ సో దట్ యూ డోంట్ డూ సిమిలర్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. అండ్ యూ ఆల్సో ఈ క్లయింట్ లాగా వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.